నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు వారి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గ్రహాల సంచారం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య, ప్రేమ విషయాలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి ఈరోజు ఎదురయ్యే అవకాశాలు, జాగ్రత్తలు, శుభ సమయాలు మరియు అదృష్టం సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. ఈరోజు ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ అవసరం. దైవారాధన మనశ్శాంతి కలిగిస్తుంది. వృషభ రాశి ఫలితం. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. తొందరపాటు నిర్ణయాలను మాత్రం నివారించండి. మిథున రాశి ఫలితం. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల సలహాలు మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి ఫలితం. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది. పెట్టుబడులలో జాగ్రత్త అవసరం. తదుపరి సింహరాశి. ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అహంకారాన్ని దూరంగా ఉంచడం మంచిది. కన్యా రాశి ఫలితం. దూర ప్రయాణాలకు అనుకూలమైన సమయం. శుభకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దైవ దర్శనం శుభప్రదంగా ఉంటుంది. తదుపరి తులారాశి. కొన్ని పనులలో ఆలస్యం జరిగినా చివరకు అనుకున్న ఫలితం పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అప్పులు లేదా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలను నివారించండి. శివారాధన శ్రేయస్కరం. వృశ్చిక రాశి ఫలితం. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూల సమయం. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శుభవార్తలు అందుతాయి. ధనుసు రాశి ఫలితం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. మకర రాశి ఫలితం. సంతాన సంబంధిత శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యా కళారంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. ఇంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తి సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని పనులు సజావుగా పూర్తి అవుతాయి. మీనరాశి ఫలితం. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. సోదరులతో అనుబంధ బలపడుతుంది.
చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా సంతృప్తికరమైన పరిస్థితులు ఉంటాయి.